పాపం నుండి విడుదల అంటే మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఇప్పుడైనా అనిపించిందా, ఒక పని తప్పు అని మనకి తెలుసు, అయినా సరే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తాం అని? చూడండి, పాపం అంటే మనం చేసే చెడ్డ పనులు మాత్రమే కాదు. అసలు సమస్య ఏంటంటే మన హృదయంలో దేవునికివ్వాల్సిన స్థానాన్ని వేరే దేనికో ఇచ్చేయడం. సరే, ఈ సమస్య లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. మొదటిగా అసలు సమస్య మన ప్రాధాన్యతలు మారడంతోనే మొదలవుతుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో వాక్యం ఏం చెబుతోందంటే, దేవుడే మన సృష్టికర్త. ఆయన మనతో ఒక బలమైన బంధాన్ని కోరుకుంటున్నారు. మన జీవితంలో ఆయనకే మొదటి స్థానముండాలి. మరి మనం పాపంలో పడుతున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన జీవితంలో దేవుని స్థానాన్ని డబ్బు, బంధాలు ఇంకేదైనా ఆక్రమించిందా? ఇక రెండో విషయమేంటంటే, లోక సంబంధమైన వాటికి ఎక్కువ విలువ ఇవ్వడం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో శత్రుత్వం పెట్టుకోవడమే అంటోంది వాక్యం. వినడానికి చాలా కఠినంగా ఉంది కదా. అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుణ్ణి కాదని లోకాన్నెంచుకుంటే అది అవిశ్వాసంతో సమానమన్నమాట. చివరిగా, మరి దేవుణ్ణి ప్రేమించడమంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో యేసే స్వయంగా చెప్పారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను పాటిస్తారు అని. ఇది మాటలతో కాదు, చేతల్లో చూపించే ప్రేమ. యోసేపు, దానియేల్లాంటి వాళ్లను చూడండి. ఎంత కష్టమొచ్చినా వాళ్ళు దేవుని మాటకు కట్టుబడే ఉన్నారు. ప్రాణం కంటే దేవుడికే మొదటి స్థానమిచ్చారు కాబట్టే వాళ్ళు పెద్ద పెద్ద శోధనల్ని కూడా జయించగలిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే, పాపం మీద విజయం సాధించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటించడమే సరైన మార్గం.